హాయ్, వెల్కమ్ టు ఎంఆర్ గుప్తా ప్రాపర్టీస్. ప్రజెంట్ ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. అది కూడా మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది, హైవేకి దగ్గరలో ఉంటుందండి. సో ఇప్పుడు మనం చూస్తుంటే కూడా మనకి చుట్టూ సరౌండింగ్ అని హౌసెస్తో ఉండిపోయాయండి. మనకి మంచి డిలక్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ చేస్తారండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK ఇచ్చారు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK కూడా జరిగింది. మనం చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో టోటలీ 3 కార్ పార్కింగ్స్ ఇచ్చారండి మనకి ఎల్ షేప్లో. చుట్టూ సరౌండింగ్ కూడా మంచి గల్లీ వదిలిపెట్టారండి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే కలర్ కాంబినేషన్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో అండి. గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్ హాల్ వచ్చింది, అలాగే దాంతోపాటు మనకి డైనింగ్ ఏరియా కూడా సపరేట్ ఇవ్వడం జరిగిందండి. మనం చూస్తుంది కిచెన్ రూమ్ అండి. చాలా షెల్ఫ్స్ ఉన్నాయి, యూటిలిటీ ఐటమ్స్ బాగా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్తో గల కాంబినేషన్ అండి, బాగుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. 2 బెడ్రూమ్స్ మధ్యలో ఉంటుంది. సో ఇది వచ్చి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ప్రతి హాల్లో ఫాల్ సీలింగ్ కలరు మన వాల్ కలర్ అంతా సేమ్ ఉంటుందండి. మనకు నచ్చిన విధంగా మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ బిల్డర్ పెయింట్ వేసి ఇస్తారండి. సో ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ అండి. మనకి ముందట బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ మనకి గ్లాసింగ్ ఇచ్చారండి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇచ్చారు. సో లొకాలిటీ అయితే చాలా బాగుంటుందండి. మనకి హౌస్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్స్ నుంచి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉందండి. సో ఇప్పుడు మనం చూస్తున్న హాల్ అండి. హాల్ అయితే చాలా లెంతీగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగుందండి అసలు హౌస్ అయితే. సో ఇప్పుడు మనం చూస్తున్న కిచెన్ అండి. కిచెన్లోనే మనకి డైనింగ్ ఏరియా అనేది సపరేట్గా మనకి డైనింగ్ టేబుల్ పెట్టుకునే ప్లేస్ కూడా ఉందండి, ప్రొవిజన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న పూజ గది అండి. పూజ గది చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. సో ఇప్పుడు చూస్తుంది ఇంకో 2 బెడ్రూమ్స్ మధ్యలో మనకి వాష్ బేసిన్ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇది. ప్రతి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయండి. మనకి గ్రౌండ్ 2 BHK ఇచ్చారు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇదంతా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, లో రూఫ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తుంది కూడా థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇప్పుడు హౌస్ బ్యూరోలోకి వెళ్దామండి. హౌస్ వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో చేశారండి. G+1 అండి. 30 ఫీట్ రోడ్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, బోడుప్పల్లో ఉంటుంది. ధర వచ్చేసి కేవలం 2,10,00,000 మటుకే చెప్తున్నారు. మనకి ఇల్లు నచ్చినట్టయితే ఇంకా తగ్గిస్తారు. సో ఇప్పుడు మనం చూస్తుంటే కూడా బాల్కనీ అంటే ఓవరాల్ వ్యూ అంతా మీకు అర్థమైనట్టుంది. మీకు 3 BHK టోటల్ 3 బెడ్రూమ్స్ ఇచ్చారు, స్పేషియస్ హాల్ ఇచ్చారు, కిచెన్ ఉంది, కిచెన్లో డైనింగ్ టేబుల్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇల్లు అయితే చాలా బాగుందండి. మీకు ఓవరాల్ వ్యూ అంతా చూపించాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఛానల్లో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చామండి. మీ నెంబర్కి మీకు ప్రాపర్టీ కావాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.